మీకు ఒక స్టోరీ చెప్తా. ఒక రిచ్ మ్యాన్ ఉన్నాడు, ఒక సెక్యూరిటీ ఉన్నాడు. ఒక రిచ్ మ్యాన్ తనకి ఎంతో ఇష్టమైన కార్ ని ఒక ఇంజనీర్ పట్టుకొని షట్టర్ లో డిజైన్ చేసుకున్నాడు అనమాట. లాస్ట్ కి కార్ ఏమో షట్టర్ లో డిజైన్ అయిపోయింది, అంత కార్ మొత్తం రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆ కార్ ని మనం షట్టర్ లో నుంచి బయటికి తీయాలి. బయట తీసేటప్పుడు ఏమైతుందంటే ఆ కార్ తీస్తుంటే పైన షట్టర్ ఉంటది కదా, ఆ షట్టర్ అనేది తగులుతుంది అనమాట పైన కార్ కి. రిచ్ మ్యాన్ ఎంతో ఇష్టంతో ఈ కార్ ని డిజైన్ చేసుకున్నాడు ఇంజనీర్ దగ్గర. ఆ కార్ ని మాత్రము షట్టర్ నుంచి తీసి బయట తీస్తుంటే ఆ పైన అనేది తగులుతుంది. సో అది ఎలా తీయాలని వీళ్ళిద్దరు ట్రై చేస్తుంటే ఒక సెక్యూరిటీ వచ్చింది అనమాట. సెక్యూరిటీ వచ్చి సార్ మీకు నేను ఒక విషయం చెప్పేదా సార్ అంటే, ఏంద్రా నువ్వు నాకు చెప్పేది, సెక్యూరిటీ నీ ప్లేస్ నువ్వు పో అని అంటాడు అనమాట. పంపించేసి మళ్ళీ ఇంజనీర్ ఈ రిచ్ మ్యాన్ ఇద్దరు కలిసి ట్రై చేస్తుంటారు కార్ని, కానీ కార్ అనేది బయటికి రాదు. తీసి ఏమవుతుందంటే డ్యామేజ్ అయిపోతుంది. ఎంతో ఇష్టంగా ప్రేమతో చేసుకున్న ఆ కార్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. అలా చాలాసేపు ట్రై చేస్తూనే ఉంటారు, ఏం చేయాలో తెలియక ట్రై చేస్తూనే ఉంటారు. రిచ్ మ్యాన్ ఇంజనీర్ ఇద్దరు కలిసి ట్రై చేస్తూనే ఉంటారు. ఇదంతా చూస్తున్న సెక్యూరిటీ ఓపిక నశించిపోయి మళ్ళీ వస్తాడు. సార్ నేను ఒక విషయం చెప్తాను, మీరు నన్ను ఏమనుకోకండి సార్, మీరు ఎంతగా ట్రై చేస్తున్నారు కదా, కారుకున్న టైర్కి మీరు గాలి తీయేస్తే కార్ అనేది షటర్కి తగలకుండా కిందకి వచ్చేస్తారు సార్. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అయినా సరే మరి టైర్కి గాలి కట్టించుకోవచ్చు అని అంటాడు అనమాట సెక్యూరిటీ ఆ రిచ్ మ్యాన్తో. సో అలా బయటకు వచ్చేస్తుంది కారు. రిచ్ మ్యాన్ అనేవాడు పశ్చాత్తాపం పడతాడు. సో ఇందులో నీతి ఏంటంటే ఇక్కడ రిచ్ మ్యాన్ గొప్ప కాదు, ఇంజనీర్ గొప్ప కాదు, ఆఖరికి ఆ సెక్యూరిటీ అనేవాడే గొప్ప అయ్యిండు. అనుకోని కారణాల వల్ల కొందరు రిచ్ మ్యాన్ అవ్వచ్చు, కొందరు సెక్యూరిటీ అవ్వచ్చు, కొందరు ఇంజనీర్ అవ్వచ్చు, కానీ ఎవరు తక్కువ ఎక్కువని కాదు, అందరూ ఒకటే. సో టాలెంట్ అనేది అది ఎవరిలో ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుందో తెలియదు, కానీ తెలివి అనేది టాలెంట్ అనేది ఎంతటి పొజిషన్లో ఉన్న వారికైనా అందుతుంది.